వెల్కమ్ టు సిపిఎన్ న్యూస్. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పంపరి లక్ష్మణ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఎస్సీయూ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినవని చెప్పారు. కానీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం వక్ఫ్ భూములు ఆక్రమించడానికి బిల్లు ప్రవేశపెట్టిందని ఆరోపించారు. ఆ భూములను అదానీ అంబానీలకు అంటగట్టాలని కేంద్ర బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మోదీ ప్రభుత్వం సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట తప్పిందన్నారు. ప్రతి వ్యక్తి ఖాతాలో 15 లక్షలు వేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఒక్కొక్కటిగా అన్ని పథకాలు అమలు చేయడం జరుగుతుందన్నారు. ఇటీవలే సన్న బియ్యం పంపిణీ చేసి దళితులతో కలిసి శాపంతి భోజనాలు చేస్తున్నామని చెప్పారు. అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అభివృద్ధి చేసింది చూపించు, నువ్వు ఎన్నో అభివృద్ధులు చేస్తాను, అది చేస్తాను, ఒక అభివృద్ధి లేదు. నువ్వు ఇంకా 10 మాటలు మాట్లాడతావు. ఇక నువ్వు ఇన్ని మేనిఫెక్ట్స్ ఇచ్చినావు, ఏది ఒకటేమైనా చేసింది ఉన్నదా? చెయ్యండి. ఎందుకు చేసి మాట్లాడను? కామారెడ్డి ఇది చేస్తా, అది చేస్తా, ఉగాది రోజు బండ్ల పండుగ రోజు కుర్చీలు వేసి ఆడలో కూర్చోబెడతాను, అది లేదు. మొన్న శ్రీరామనవమి రోజు కూడా ర్యాలీ ఇస్తాను. నువ్వు గెలవంగానే అన్ని నీ పండుగలన్నీ మర్చిపోయారా? కామారెడ్డి ప్రజలు చూస్తున్నారు. ఖబర్దార్, జాగ్రత్త ఉండు. మా పార్టీ గురించి మాట్లాడే అర్హత లేదు మీకు. మాది ఎన్నో సంవత్సరాల పార్టీ. ఏదో ఇప్పుడు వచ్చి మీరు ఇలా మాట్లాడుతురని మీ విరవులు బంద్ చేసుకోరు. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఎన్నో పథకాలు కూడా 4 పథకాలు చేసినాము. ఒకటి బస్సు, కరెంటుది, గ్యాసు, రైసు, సన్న బియ్యం ఇస్తున్నాం. మీ మోడీ గెలవంగానే ఏమన్నాడు? నల్లధనం తెచ్చి మనిషికి ఒక వ్యక్తికి 15 లక్షల రూపాయలు ఇస్తానన్నాడు. అది ఇంతవరకు లేదు. చెప్పే వరకే నా మోడీది, చేసే వరకు లేదా? దమ్మున్న లీడర్ ఉంటే చెయ్యాలి. మేము మాట్లాడుతున్నాం. మేము 100% ఒకటేనుక మా కాంగ్రెస్ పార్టీలు మేము ఇస్తున్నాము, చేస్తున్నాము. నిన్న అర్జునవాడకు కూడా అందరికి అన్నము, రైస్, సన్న బియ్యంతో మేము వాళ్ళ ఇంట్లో కూర్చొని మా కుటుంబం లెక్క మేము అందరితో భోజనాలు కూడా చేసేస్తున్నాం. ఏదా మీరు మాటలు చెప్పనీకే ఒక్కరు కూడా మీ బీజేపీలో పోయి గరీబోళ్ళ ఇంట్లో తిన్నది చూపించండి. మేము మా కాంగ్రెస్ పార్టీ 100% మేము పోతున్నాం, అర్జున్ అవార్డులో తింటున్నాం. మేము డెవలప్మెంట్ గురించే మేము కొట్లాడుతున్నాం. మమ్మల్ని డెవలప్మెంట్ చేయకుండా మీరు అడ్డుపడుతున్నారు. ఇట్లా చేస్తున్నారు అట్లా. టీఆర్ఎస్ అండ్ బీజేపీ ఒకటయ్యి మొత్తం ఇది చేస్తున్నారు. రైట్. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ వారు వర్క్ చేసారు. ఏది మొత్తం అప్పులు చేశారు. మా గవర్నమెంట్ వచ్చినాక అప్పులకి కొద్దిగా తీస్తున్నాడు మా రేవంత్ రెడ్డి సార్, మా సీఎం. దాన్ని ఈ బీజేపీ, ఈ బీఆర్ఎస్ కలిపి మమ్మల్ని అందరినీ ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఇంకా ఎన్ని రోజులు మీరు బయట? గత గవర్నమెంట్ ఉండగా మీరు అభివృద్ధి ఏం చేశారు? ఏం చేయలేదు. మేమన్నా అభివృద్ధి చేసి ప్రజల దగ్గరికి వెళ్తున్నాము. మీరు ముచ్చట్ల వరకే ఉన్నారు. ఈ బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ముచ్చట్లు నేను ఇది చేశా, అది చేశా అంటారు. మీరు ఏం చేశారు? ఒక్క అభివృద్ధి చేసినది మాకు సూచించండి. మేము దేనికైనా ఒప్పుకుంటాం. మేము ప్రజల ద్వారా అభివృద్ధి చేసుకుంటాం. గతంలో మీ బీఆర్ఎస్ గిట్లా ఏమీ చేయలేదు. మేమన్నా మెల్లిమెల్లిగా చేసుకుంటా ప్రజల దగ్గర పోయి మేము అన్ని విధాలుగా మేము ఒక్కొక్క హామీలు మేము తెలంగాణని అప్పుల కుప్ప చేసినా మేము కొద్దిగా చేసుకుంటా తెలంగాణ అభివృద్ధి చేస్తున్నాం. మేము ఇంకా ఎన్ని రోజులు మీరు ఇంకా నిద్ర మబ్బులకి నెవ్వుండ్రి. ఈ బీఆర్ఎస్, ఈ బీజేపీ ఇంకా ఎన్ని రోజుల ఈ మాటలు కళ్ళ కబుర్లు చెప్పుకుంటా మీరు ఇంత ఉన్నది 2 సంవత్సరాలు అవుతుంది ఎమ్మెల్యే గారు గెలిచి. ఏది నీ డెవలప్మెంట్? ఏది? మేము అడుగుతున్నామా? నీ డెవలప్మెంట్ ఏది? నువ్వేది? ఖాళీ ముచ్చట్లుగా సరిపోతున్నావు. కాలేజ్ గ్రౌండ్ దగ్గర జాగాలు ఏం చేసినావు? దాన్ని కబ్జాలు చేసారు. దాన్ని తీయరాదా? అది చూసినా ఇది చూసినా అన్నీ చెప్తావు. ఒక్కసారి నీది ఏంది చరిత్ర అనేది చూడు. నువ్వు కూడా కాంగ్రెస్ నుంచి వచ్చినావు, మర్చిపోకు. ఎమ్మెల్యే గారు ఏదున్నా జాగ్రత్త చూసి మాట్లాడండి. మా సార్ గురించి మాట్లాడే అర్హత లేదు నీకు. అర్హత అనేది నువ్వు పెంచుకో. నువ్వు ఇక్కడి నుంచి వచ్చినావు, కాంగ్రెస్ నుంచి వచ్చినావు, బీజేపీలో పోయినావు. ఏదో ఇప్పుడు నేను ఇట్లా అట్లా చేస్తే కాదు. అన్ని విధాలుగా చూసి ఆలోచించి మాట్లాడు. నువ్వు మా సార్ గురించి మాట్లాడే అర్హత లేదు నీకు.